హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ సతీష్ని. సో ఎప్పటిలాగానే మీకోసం ఒక మంచి టాపిక్ని అయితే ఈరోజు చెప్పబోతున్నాను. సో ఈరోజు జాబ్ అప్డేట్ చెప్పే కంటే ముందు మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు కాకపోయినా సరే మీకు తెలిసిన వాళ్ళకో ఫ్రెండ్స్కో ఎవరికొకరికి యూజ్ అవుతుంది ఖచ్చితంగా. సో ఈరోజు టాపిక్లోకి వస్తే మనం స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఎస్ఎస్సి, దీంట్లో ఆల్ ఓవర్ ఇండియాకి 2402 పోస్టులు రిక్రూట్మెంట్ వచ్చింది. ఇది ఎస్ఎస్సి అంటే ఆల్ ఓవర్ ఇండియా. మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనం పర్టికులర్గా చూసుకోవాల్సింది ఏపీ అండ్ తెలంగాణ. సో ఈ రెండు స్టేట్లు కలిపి మొత్తం అన్ని కేటగిరీల క్యాండిడేట్స్కి 143 పోస్టులు అయితే రావడం జరిగాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలిజిబిలిటీ గురించి నేను చెప్తాను. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయండి, మంచి జాబ్ అయితే వస్తుంది కంపల్సరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ మనకి ఏంటంటే జూన్ 2 అంటే ఈ రోజు నుంచి జూన్ 23 వరకు మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు నుంచి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో మీరు అప్లై చేద్దామని ట్రై చేసినా కానీ ఎస్ఎస్సి సైట్ అనేది కొంచెం స్లో అయిపోతుంది, చాలా గంటలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి అప్లై చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుగానే అప్లై చేసుకోండి వీలైనంత త్వరగా. ఎందుకంటే తెలుసు కదా ఎస్ఎస్సి సైట్ ఎట్లా ఉంటుందనేది, ఓకేనా. ఇంకా ఎగ్జామ్ డేట్ గురించి వచ్చేస్తే జూలై 24 నుంచి మనకి ఆగస్ట్ 4వ తారీఖు వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనం ఏపీ అండ్ టీఎస్ రెండిట్లో కూడా ఉంటాయి. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని మీకు కావాల్సిన సెంటర్ అయితే అప్లై చేసుకోండి, బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఎగ్జామ్కి కూడా ఏజ్ లిమిట్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఎస్ఎస్సి కూడా అలానే ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా 18 నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. 31వ సంవత్సరం వస్తే అప్లై చేసుకోకూడదా అంటారేమో, అది జనరల్ క్యాండిడేట్స్కి అయితే నాట్ ఎలిజిబుల్. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకైతే ఈ ఏజ్ అనేది ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఓబీసీ వాళ్ళకైతే నాన్ క్రిమీ లేయర్ అయితే 3 years ఎక్స్ట్రా ఉంటుంది. అలానే ఎస్సీ, ఎస్టీ వీళ్ళకైతే 5 years ఉంటుంది. అలానే ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారు కొంతమంది, వీళ్ళకి ఎలా అంటే ఓబీసీలో ఉన్న వాళ్ళకైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి 10 years ఉంటుంది. అలానే ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీలో ఉన్న పీడబ్ల్యూడీకి 15 years ఎగ్జామినేషన్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా జాబ్కి అప్లై చేసే ముందు ఏజ్ ఎలిజిబిలిటీ ఖచ్చితంగా చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనల్ స్టేజ్ని అన్నీ క్లియర్ చేసి ఏజ్ ఒక్కటి తప్పేయడం వల్ల జాబ్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఏజ్లో మాత్రం కంపల్సరీ చూసుకోండి. డే టు డే చెక్ చేసుకుని మరి ఈ ఎగ్జామ్కి అనేది అప్లై చేయండి, ఓకేనా. ఇంకా ఇంపార్టెంట్గా చెప్పాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తెలియాలి మనకి దేనికైనా సరే. సో ఈ ఎస్ఎస్సికి వచ్చేసి ఏంటి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చి సో 10th ఇంటర్ డిగ్రీ అండ్ ఎవరైనా సరే ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ చూడండి. కొన్ని పోస్టులు 10th ఉంటుంది, ఇంటర్ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది అండ్ కూడా ఉన్నాయి. సో మీరు దేనికి ఎలిజిబిలిటీ అయితే ఆ పోస్ట్ ఏంటనేది మీరు చూసి మీరు అప్లై చేసుకోండి, ఓకేనా. సో మనకు తెలిసింది ఏంటంటే ఎవరో చెప్తారు అప్లై చేస్తున్నారు, అలా కాదు. మీరు ప్రాపర్గా నోటిఫికేషన్ చూడండి, ఆ తర్వాత మీరు డిసైడ్ అయ్యి మీరు అప్లై చేయండి. సో ఇంకా వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు, ఇది వెరీ క్రూషియల్ పాయింట్. ఎందుకంటే చాలామంది ఎగ్జామినేషన్ ఫీజు ఎక్కువ అని చెప్పేసి అప్లై చేయకుండా వదిలేస్తున్నారు. బట్ ఎస్ఎస్సి అయితే మనకు చాలా లోయెస్ట్ అయితే పడుతుంది. జనరల్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి 100 rupees ఫీజు అనేది ఛార్జ్ చేస్తుంది. అలానే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ వీళ్ళు ఎవరికైనా సరే 0 ఫీజ్. అలానే ఆల్ కేటగిరీ ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఫీజు అనేది 0 చేసింది. సో ఇది చాలా గుడ్ ఆపర్చునిటీ. ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకోవడం వల్ల జాబ్ వస్తుంది. సో అప్లై చేసుకోవడం వల్ల జాబ్ రాదు, అప్లై చేసి చదువుకుని జాబ్ సంపాదించుకోవచ్చు, ఓకేనా. ఈ ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు, లేదంటే ఆఫ్లైన్ మోడ్ చేయొచ్చు. ఆఫ్లైన్ మోడ్ అయితే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఎస్బీఐ చలానా తీసుకోవాలి, మళ్ళీ ఎస్బీఐ బ్యాంక్లో వెళ్ళాలి, అక్కడ ఈ చలానా కట్టిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని వెరిఫై చేసుకుని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి. సో అది లెందీ అయిపోతుంది కాబట్టి ఇబ్బంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్లైన్ మోడ్, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వీటిలో ఏదో ఒకటి యూజ్ చేసి మీరు పేమెంట్ అయితే చేసుకోండి, ఈజీ అవుతుంది. సో ఇంతవరకు అయితే వీటి గురించి మనం చెప్పాం కదా. సో
సో మీకు కనుక ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, కంటెంట్ ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.